రైలు ప్రయాణ సమయాల్లో కంగారుతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అదృష్టం బాగుండి కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా బీహార్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ తన పిల్లలతో సహా ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయింది. చివరకు ఏం జరిగిందంటే, బీహార్లోని బార్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్త పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు బెగుసరాయ్ నుంచి బార్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. విక్రమశిల ఎక్స్ప్రెస్ రైలు కోసం అప్పటికే ప్రయాణికులు అధిక సంఖ్యలో వేచి చూస్తూ ఉన్నారు. రైలు రాగానే అంతా ఒక్కసారిగా తోసుకుంటూ రైలు ఎక్కడం మొదలుపెట్టారు. వారితో పాటు మహిళా భర్త రైలు ఎక్కేశాడు. అతడు వెనకే ఉన్న భార్య కూడా తన పిల్లలను ఎత్తుకుని రైలు ఎక్కబోయింది. అయితే రైలు ఎక్కే సమయంలో ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి పిల్లలతో సహా ఉన్నట్టుండి ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయింది. భార్య కింద పడిపోవడం చూసి భర్త కూడా వెంటనే రైలు దిగేశాడు. అతడితో పాటు అక్కడున్న వారంతా ఆమె పడిపోవడం చూసి కంగారు పడ్డారు. అయితే ఆమెను పైకి లేపే సమయంలో గార్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రైలు ముందుకు కదిలింది. అయినా మహిళ భయపడకుండా ముందుగా తన పిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిని గట్టిగా పట్టుకుని పట్టాల పక్కనే పడుకుంది. రైలు దాటిపోయిన తర్వాత అంతా వెళ్లి చూడగా వారికేమీ కాలేదు. పిల్లలతో పాటు ఆమెకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.